హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే పూజ ఎలా చేసుకోవాలో డైలీ పూజ నేను చూపిస్తానండి. సింపుల్ చిట్కాలు యూజ్ చేస్తూ మనం పూజ చేయడానికి కొన్ని నియమాల నిబంధనలు ఉంటాయి కదండి. అంటే మనం సింపుల్గా పాటించవలసిన నియమాలు, సులభంగా చేసుకునే పద్ధతులండి. ఫస్ట్ అయితే ఈ దీపాలను నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నారో చూస్తున్నారు కదా, ఇత్తడివి. ఆ పీతాంబరి పౌడర్లో కొంచెం ప్రిల్ లిక్విడ్ వేసేస్తే తెల్లగా మిలమిల మెరుస్తాయండి. చూసారు కదా, అసలు మీరు స్క్రబ్బర్ యూజ్ చేయకుండా చేత్తో ఇలా ఇలా తోమేసినా కూడా తెల్లగా మెరుపుగా వస్తాయి. చూసారు కదా ఎంత షైనీగా వస్తాయో. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో, కొన్ని నియమాలతో మనం పూజ చేసుకుంటే మనకు చాలా ప్రతిఫలం ఉంటుంది. ఇంకా ఏంటంటే, మనం దీపాలకి పెట్టుకునేవి, ఫోటోలకు పెట్టుకునే గంధం బొట్లల్లో మనము ఆ గంధంలో జవ్వాది పౌడర్ వేస్తే, జవ్వాది కొంచెం పచ్చ కర్పూరం పౌడర్ వేసి కలుపుకోవాలండి. అవి మనం దీపాలకు అలంకరించుకుంటే మన గది అంతా సువాసన వెదజల్లడమే కాకుండా లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం దీపారాధన చేసేటప్పుడు ఆ వత్తులు ఉంటాయి కదా, వత్తులకి కూడా మనం పచ్చకర్పూరము కానీ ముద్ద కర్పూరం కానీ పెట్టి వెలిగించుకున్నట్టయితే, ఎవరైతే ఏ ఇంట అయితే వత్తులకి పచ్చకర్పూరము అప్లై చేసి అయితే దీపారాధన చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా అక్షంతలు కూడా మనము కలుపుకొని పెట్టుకోవాలి. అక్షంతలు కూడా ప్రతి దేవుడి మందిరంలో ఉండాలి. సోమవారం రోజునైతే ఎవరైతే శివారాధన, శివునికి అభిషేకం చేస్తారో వాళ్ళ ఇంట కూడా ఆ మహాశివుడు కొలువై ఉంటాడు. మనం శివుడు అభిషేకం అనగానే పంచామృతాలే అవసరం లేదు, వట్టి నీటితో కూడా చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఏ దేవుడి మందిరంలో అయితే కుబేర కుంచం ఉంటుందో వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. ఈ కుబేర కుంచం మీరు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఫ్రైడే కానీ లక్షవారాలు కానీ పెట్టుకోవచ్చు. దాంట్లో 3 గుప్పుల బియ్యము, పసుపు, కుంకుమ, జవాది పౌడర్ వేసేసి దాంట్లో 4 అష్టలక్ష్మి గవ్వలు, చిట్టి గాజులు, ముత్యాలు, పగడాలు, తామర గింజలు, గురువింద గింజలు, కొన్ని కాయిన్స్ అన్నీ వేసుకొని కొబ్బరి కుంచాన్ని అలంకరించుకొని దేవుడి మందిరంలో ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందండి. ఈ నియమాన్ని కూడా మీరు పాటించండి. దీనికి ఆనవాయి ఏం అవసరం లేదు. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలంటే ఇలా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, దీపారాధన వత్తికి కూడా మనం కర్పూరం అప్లై చేసి పెట్టేసుకున్నాం కదా, దీపారాధన చేసేటప్పుడు ఆయిల్లో కూడా మనం పచ్చకర్పూరం వేసి వెలిగించుకున్నట్టయితే లక్ష్మీదేవికి మహా ఇష్టం కాబట్టి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే, శివుడికి అభిషేకం చేసిన తర్వాత మనము శివుడికి ఏమి ఇష్టం అంటే భస్మం కదా, భస్మంతో అలంకరించుకొని పూజ చేసుకుంటే ఆ మహాదేవుడు మన ఇంట్లో కొలువై ఉంటాడండి. ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లో మన పూజా మందిరంలో 9 ఇలాచీలు, 9 లవంగాలు, పచ్చకర్పూరము ఒక గిన్నెలో వేసుకొని మనకు దేవుడి మందిరంలో ఒక మూలన పెట్టుకుంటే కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించినట్టయితే మనకు మనసుకు ప్రశాంతత, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలుగుతాయండి నేను చెప్పే టిప్స్. ఇంకొకటి ఏంటంటే, మనం దీపారాధన చేసేటప్పుడు దీపారాధన ఆయిల్లో కొంచెం పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి బాటిల్లో. అది డైలీ దీపారాధనకి వాడినట్టయితే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ వల్ల దేవుడి మందిర సువాసన వెదజల్లడమే కాకుండా మహాలక్ష్మి కూడా కొలువై ఉంటుంది. ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంపదలు అన్నీ మన ఇంట్లో వచ్చి వాలుతాయండి. ఇంకొకటి ఏంటంటే, మన దేవుడి మందిరంలో ఎప్పుడు శుభ్రత పాటించాలండి. పువ్వులు లేకుండా అస్సలు పూజ చేయకూడదు. ఏదో ఒక పువ్వు పెట్టి పూజ చేయాలండి. అదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న నియమాలు పాటిస్తే మన ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోతుంది. అసలు పచ్చకర్పూరము, జవ్వాది పౌడరు, ముద్ద కర్పూరము, అసలు నువ్వుల నూనె ఇవన్నీ మన మందిరంలో ఉండాలండి. అక్షంతలు అయితే ఖచ్చితంగా మనము దేవుడికి యూజ్ చేసుకుంటే మంచి పసుపు కలిపిన అక్షంతల్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ అక్షంతలు దీపారాధన కూడా మనం చేసిన తర్వాత దీపారాధన కుందులలో పక్కన అక్షంతలు కానీ పువ్వు కానీ ఉంచాలండి. అలా వట్టి దీపం పెట్టకూడదు. ఎందుకంటే దేవుడికి సమర్పిస్తున్న దీపం కాబట్టి ప్లేట్లో దీపం పెట్టుకున్న తర్వాత కొన్ని అక్షంతలు సమర్పించాలి. అప్పుడే మనకి
శుభం కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు నాకు తెలిసినవి నేను డైలీ ఆచరిస్తున్నాయి మీతో షేర్ చేసుకుంటున్నాను. నైవేద్యంగా అయితే మీ దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ కానీ, పండు కానీ అలాంటి నైవేద్యాలు పెట్టచ్చు. డైలీ మనకి ఓపిక ఉండదు కాబట్టి మన ఇంట్లో ఉన్నవే పెట్టుకోవచ్చు. పచ్చకర్పూరాన్ని అలా దీపారాధన ఆయిల్లో వేయడం వల్ల కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందండి. మీ మందిరంలో నేను చెప్పేది ఏంటంటే పచ్చకర్పూరము, జవ్వాది పౌడరు, ముద్ద కర్పూరము ఇలాంటివన్నీ ఉంచుకోండి. ఈ నియమాలు పాటించి మీరు పూజ సులువుగా చేసుకోండి.